మేము డిఈఓలను వారికి సపోర్టుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ను కూడా అన్ని జిల్లాలలో కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఆ డిఈఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లకు పరిపాలనా విషయంలో అకాడమిక్ మ్యాటర్స్ విషయంలో అవగాహన కల్పించడానికి 3 రోజుల సదస్సును ఏర్పాటు చేశాం. జిల్లాల పరిధి తగ్గి పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు ఏ రకంగా బెటర్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయో వాళ్ళకి ఈరోజు వివరంగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా ప్రతి స్కూల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉండే విధంగా చూడాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో బయోమెట్రిక్ సిస్టమ్ ఉండే విధంగా, ఆర్ఓ ప్లాంట్ ఉండే విధంగా, డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ దశల వారీగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఉండాలని వారిని ఆదేశించడం జరిగింది. జిల్లాలలో పాఠశాలల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్, రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ కూడా వర్కౌట్ చేయమన్నాము. రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్, రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ చేసిన తర్వాత ఎఫెక్టివ్గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఒక అవగాహన వస్తుంది. ఆ వేకెన్సీస్ అన్నిటిని కూడా అన్ని జిల్లాల నుంచి సేకరించి మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫై చేయించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా 2017 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా రెగ్యులర్ టీచర్స్ ఉండాలనేదే మా అభిప్రాయం.